హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో ఎక్కువగా అధిక బరువుకు గురవుతున్నారండి. అండ్ ఊబకాయానికి ఎక్కువగా గురవుతున్నారు. ఎక్కువగా ఉన్న హైట్ కంటే ఎక్కువగా వెయిట్ పెరిగిపోతున్నారు విపరీతంగా. అలా వెయిట్ పెరిగిపోవడం వల్ల చిన్న వయసులోనే వాళ్ళ ఏజ్ చూస్తే చిన్నగానే ఉంటుంది, కానీ వాళ్ళు పెద్ద ఏజ్ లాగా కనిపిస్తున్నారండి. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే కేవలం ఆహారపు అలవాట్ల వల్ల మాత్రమే వాళ్ళు ఈజీగా బరువు అనేది పెరగటం జరుగుతుంది. సో చూడండి, పిల్లలు ఎక్కువగా పోషకాలు ఉన్న ఫుడ్ అనేది టోటల్గా పక్కన పెట్టేసి బయట ఏవేవైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో, లైక్ సమోసాస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, పిజ్జాస్ కానివ్వండి, కేక్స్ ఇలాంటి ఎక్కువగా తినడం వల్ల, సో ఆహారం తీసుకునే టైంలో అలాంటి ఎక్కువగా బాడీకి ఇవ్వడం వల్ల ఎక్కువగా అధిక క్యాలరీస్ అనేది బాడీకి చేరుతున్నాయండి. సో ఆ క్యాలరీస్ ఎక్కువగా బాడీకి ఇవ్వడం వల్ల ఈజీగా చిన్న వయసులోనే ఈజీగా వాళ్ళు బరువు విపరీతంగా పెరిగిపోతున్నారు. సో ఈ విధంగా చిన్న పిల్లలు బరువు అనేది విపరీతంగా పెరుగుతున్నారండి. కొంతమంది పిల్లలు చూడండి, టీవీల ముందు కూర్చుంటారు, సెల్ ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా, ఒక టైం లిమిట్ లేకుండా తింటూనే ఉంటారు. కొంతమంది పిల్లలు ఎక్కువగా స్ట్రెస్కు గురవుతూ ఉంటారు. సో ఈ విధంగా మానసికంగా స్ట్రెస్కు గురవడం వల్ల కూడా ఈజీగా బరువు పెరగడానికి కారణాలండి. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా బరువు అనేది పెరుగుతూ ఉంటున్నారు. ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ కూడా బాడీకి ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా ఈజీగా పిల్లలు చిన్న వయసులోనే బరువు పెరగడం వల్ల పెద్దవాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారండి. సో ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ప్రస్తుతం నేటి సమాజంలో. పిల్లలు చాలామంది ఇలానే ఉన్నారు. చూడండి, వాళ్ళ ఏజ్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, కానీ చిన్న ఏజ్లోనే వాళ్ళు చాలా పెద్దవారిలాగా కనిపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటుందండి. అయితే ఎందుకు ఇలా ఉంటుంది అంటే టోటల్గా పోషకాల విలువలు ఉన్న ఆహారాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన ఆహారాన్ని, లైక్ జంక్ ఫుడ్స్ని ఎక్కువగా ఇవ్వడం వల్ల మాత్రమే పిల్లలు ఎక్కువగా బరువు పెరుగుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మన పిల్లల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న వయసులోనే బరువు పెరిగితే చిన్న వయసులోనే షుగర్ వచ్చే సమస్య, షుగర్ బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగనే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్ బాడీలో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అనే వాటి బారి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, చిన్నపిల్లలు కొంచెంసేపు నడవగానే అలసట, ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటున్నారు. అలాగే పొట్ట భాగం కూడా, విజరల్ ఫ్యాట్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందండి ఎక్కువగా బరువు ఉండడం వల్ల పిల్లలు చిన్న వయసులోనే. సో ఇలాంటి అధిక బరువు బారిన పడకుండా మన పిల్లలు మనం కాపాడుకోవాలి. యాజ్ ఏ పేరెంట్స్గా ఎంతైనా అవసరత ఉంది. అయితే మన పిల్లలకి ఎక్కువ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచాలి. సో ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు మనం డైలీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలండి. సో మన పిల్లలకి ఎక్కువగా ఎక్సర్సైజెస్, వ్యాయామాలు చేయించాలి. అలాగే ఎక్కువ వాటర్ కూడా ఎక్కువగా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి తాగడానికి. వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోరు కాబట్టి లైక్ లెమన్ కానివ్వండి, పుదీనా కానివ్వండి, ఇలాంటి యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్లయితే వాళ్ళు తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాగని వాళ్ళ డైలీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండే పదార్థాలు మనం ఇవ్వాలండి. లైక్ బీన్స్, ఎగ్స్, అలాగే మిల్క్, చికెన్. సో ఇలాంటి ప్రోటీన్, అన్ని రకాల పప్పు ధాన్యాలు, ఇలాంటి వాళ్ళ డైలీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మంచి పోషకాలు వాళ్ళ బాడీకి అందుతాయండి. సో ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఇలాంటి ఆహార పదార్థాలు తినే అటువంటి టైము లేదు. పేరెంట్స్ పిల్లలకి పెట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి మన దగ్గర చిన్నపిల్లల పౌష్టికాహారం అవైలబుల్గా ఉందండి. సో ఈ పౌష్టికాహారం కంటెంట్ 21 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ప్రాపర్ పోషకాలు పిల్లల బాడీకి అందుతాయండి. సో ఎవరైతే పిల్లలు ఎక్కువ బరువుగా, అధిక బరువుతో సమస్యతో బాధపడుతున్నారో, ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్నారో వాళ్ళకి
టిఫిన్ సెక్షన్లో బ్రేక్ఫాస్ట్గా ఈ పౌష్టికాహారం, పిల్లల పౌష్టికాహారం ఇచ్చినట్లయితే లో క్యాలరీ ఫుడ్ కాబట్టి పిల్లలకి బరువు పెరగకుండా చాలా సహాయపడుతుంది, చాలా ఉపయోగపడుతుందండి. సో అలాగని వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా తయారవుతుంది, ఎదుగుదల చాలా బాగుంటుంది, చాలా ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందండి వాళ్ళ బాడీలో. సో ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి, మేము యూస్ చేస్తాం, మా పిల్లలకి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్గా ఇస్తాం అనుకున్నట్లయితే నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.